హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుషాస్ వరల్డ్. ఈరోజు మనము వైకుంఠ ఏకాదశి దర్శనానికి ఫ్రీగా ఎలా టికెట్స్ బుక్ చేయాలని మీకు చూపిస్తాను. ముందుగా మనము టీటీడీ వారు యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో టీటీడీ యాప్ వాళ్ళ యొక్క యాప్ ఏంటంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యాప్. సో వన్స్ మీరు ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా డౌన్లోడ్ చేసుకొని వన్స్ మీరు ఇలాగ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మీ మొబైల్ ద్వారా లాగిన్ అవ్వాలి. సో మీ మొబైల్ ద్వారా అయిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేసి మీరు యాప్లోకి మీరు లాగిన్ అవ్వచ్చు. వన్స్ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు అక్కడ మీకు ఒకేసారి వైకుంఠ ఏకాదశి లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. లేదంటే మీకు పైన నోటిఫికేషన్ సింబల్ క్లిక్ చేయండి. వన్స్ మీరు నోటిఫికేషన్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ వైకుంఠ దర్శనం ఈ డిపో వస్తుంది. ఈ డిపో అంటే ఎలక్ట్రానిక్ డిపో. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ డిపో ద్వారా మనము రిజిస్టర్ చేసుకోవాలి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎండలో మీరు మొత్తం డ్రాగ్ చేసి లాస్ట్ ఎండలో మీకు ఎలా ఉందంటే ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఇవన్నీ యాక్సెప్ట్ చేయండి. కండిషన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు క్లిక్ అండ్ సబ్మిట్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మీ జనరల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ ఈమెయిల్ ఐడి, సిటీ, స్టేటు, పిన్ కోడ్. సో ఇక్కడ చూడండి, ఈమెయిల్ ఎంటర్ చేస్తున్నారు. సో అలాగే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ఎంటర్ చేసాము మా మొబైల్ నెంబర్ ద్వారా. ఒకసారి ఒక మొబైల్ నెంబర్ ఒక మెయిల్ ఐడికి మాత్రమే ఎంటర్ అవుతుంది. మీరు కావాలంటే ఇంకొక మొబైల్ ద్వారా ఇంకో మొబైల్ నెంబర్ ద్వారా ఇంకో మెయిల్ ఐడి ద్వారా మీరు క్రియేట్ చేసుకోవాల్సింది ఇంకొక మొబైల్లో. సో ఒకసారి ఒక మెయిల్ ఐడి ఒక మొబైల్ నెంబర్ మాత్రమే అలౌ చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మనకి 2వ తారీఖు లక్కీ ట్రిప్ ద్వారా వాళ్ళు మనకు సెలెక్ట్ అయిన వాళ్ళు చెప్తారనమాట. సో ఇది మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ తర్వాత మన లక్కీ ట్రిప్ మనకి లక్ బట్టి మనకి ఏ ట్రిప్ ఆటోమేటిక్గా ఎలక్ట్రానిక్ ట్రిప్ ద్వారా మనకు ఎలిజిబుల్ కాదంటే మరి 2వ తారీఖు మనకు తెలుస్తుంది అనమాట. సో కలెక్షన్ ఏజ్, జెండర్, ఇక్కడ మనకు ఆధార్ కార్డు, పాస్పోర్ట్, ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుని ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి. ప్లస్ మరి ఇక్కడ కింద మనకు డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వైకుంఠ ఏకాదశి వచ్చేసి మనకు డిసెంబర్ 30 కాబట్టి మనకి అక్కడ డిసెంబర్ 30, 31 3 రోజులు మాత్రమే మనకి దర్శనం ఉంది. ఇది ఈ ఎలక్ట్రానిక్ ట్రిప్ ద్వారా. సో ఇక్కడ మనకి డిసెంబర్ 30, డిసెంబర్ 31 ఉంటుంది. డిసెంబర్ 30 మీద క్లిక్ చేయండి. 55,000 టికెట్స్ ఉన్నాయి. సో తర్వాత మీరు కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏంటంటే కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మేషన్ ద్వారా మళ్ళీ మీరు కిందకి వెళ్ళి డ్రాగ్ చేసి కన్ఫర్మేషన్ సబ్మిట్ చేసేయండి అనమాట. కన్ఫర్మ్ సబ్మిట్ చేస్తారు. మీకు రిజిస్ట్రేషన్ సబ్మిట్ అయినట్లు. సో వన్స్ మనకి రిజిస్ట్రేషన్ సబ్మిట్ అయితే మనకి 3 days చూపిస్తాం చూడండి. 3 days అంటే డిసెంబర్ 2 ఈ రోజు నుంచి. సో డిసెంబర్ 2 ఏంటంటే మనకి ఆ రోజు మనం వాళ్ళ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా మనకి లాటరీ పిక్ చేసి మనం ఆ రోజు ఎలిజిబుల్ అవుతాయి కదా మనకి వస్తుంది, లేదంటే లేదు. ఇది. సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.